నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి తమదైన శైలిలో అధికారాలని ఉపయోగించుకుని ప్రజలకు ఏం చేయాలన్న దాని మీద ఒక ఎజెండా పెట్టుకుని ముందుకు వెళ్తుంది. మరి వైఎస్ఆర్సీపీలో నాయకత్వం మరి తాడేపల్లి కేంద్రంగా ప్రెస్ మీట్లకే పరిమితమైంది. జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందనేది ఆ పార్టీ అధిష్టానానికి కొంచెం కూడా కదలిక లేదనేది వైఎస్ఆర్సీపీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. మరి ప్రతినిత్యం ప్రజల నోళ్ళల్లో ఉంటూ ప్రజల్ని అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలకి రకరకాల వ్యాఖ్యలతో సంచలనాలు కలిగించే వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి, బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గారు ఈ మధ్యకాలంలో మౌనం వహించారు. కారణం ఏంటని చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పటివరకు ప్రెస్ మీట్లు కానీ లేదంటే ప్రత్యర్థి పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీని కానీ తన యొక్క చతురతతో రకరకాల వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో సంచలనాలకు వేదికగా ఉండే పేర్ని నాని గారు ఎక్కడ ఉన్నారు? వైఎస్ఆర్సీపీలో కనిపించడం లేదు. తాడేపల్లి పార్టీ క్యాంప్ ఆఫీస్కి ఆమడ దూరంలో ఉన్నారు పేర్ని నాని గారు. ఏం జరిగిందనేది చర్చ నడుస్తుంది. మరి ఎప్పుడు హడావుడి చేసి అధికార పార్టీ పైన విమర్శలు జోరు కురిపించే పేర్ని నాని గారు ఒక్కసారిగా మౌనం వహించారు. ఏంటి పేర్ని నానిలో ఉన్న కినుక ఏంటి? పార్టీ అధిష్టానం ఏమైనా పేర్ని నాని గారికి చెక్ పెట్టిందా, లేదంటే జగన్ గారి కోటరీ చెక్తో పేరుని మౌనం వహిస్తున్నాడా అనేది చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఎంటీవీకి అందిన సమాచారం అయితే వైఎస్ఆర్సీపీలో ఒక కోటరీ వర్గం, జగన్ గారికి క్వార్టర్లో రకరకాల క్వార్టరీలు ఉన్నాయి. అక్కడ ఆ డిఫరెంట్ క్వార్టర్ల మధ్య నడుస్తున్న పోరులో పేర్ని నాని గారు లాంటి వ్యక్తిని మౌనంగా ఉండేలా చేసిందనేది మనకు అందుతున్న సమాచారం. మరి గత కొద్ది రోజులుగా ప్రెస్ మీట్లు లేవు, మనిషి కనిపించట్లేదు, పార్టీ కార్యక్రమాలు ఎక్కడ కనిపించలేదు. పార్టీ తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో ప్రత్యక్షమయ్యే పేర్ని గారు కొన్ని రోజులుగా అక్కడ ప్రత్యక్షం కావడం లేదు. ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది అనేది వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో కోటరీ తాకిడిలో పేర్ని నాని మౌనంలోకి వెళ్ళిపోయారు, మౌనముద్ర దాల్చున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఏదేమైనా కొద్ది రోజులుగా మరి ఆయన కనపడకపోవడం వల్ల ఏపీ అంతా పెద్ద చర్చ నడుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ కూటమి కూడా పేర్ని నాని ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు, ఏమైంది, విడ్డూరంగా ప్రెస్ మీట్లో ఎదుటి వ్యక్తుల్ని చమత్కారాలతో లేదంటే వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసే పేర్ని నాని గారు ఎక్కడ ఉన్నాడు, కనిపించలేదనేది కూడా అధికార పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి పేర్ని నాని ఎక్కడ ఉన్నారు, ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఎక్కడ అసంతృప్తి జ్వాలలు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో మరి ఆ పార్టీని నమ్ముకుని ఉన్న పేర్ని నాని గారు కూడా మౌనం దాల్చడంలో అర్థం ఏంటనేది వైఎస్ఆర్సీపీ వర్గీయులు కొంత చర్చలు చేస్తున్నారు. మరి ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తే ప్రెస్ కాన్ఫరెన్స్లు, అదేవిధంగా సుధాకర్ బాబు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, మల్లాది విష్ణు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. కానీ పేర్ని నాని గారు మాత్రం కనపడడం లేదు అనేది వైఎస్ఆర్సీపీ వర్గం భావిస్తుంది. ఏం జరిగింది? కోటరీ తాకిడితో విలవెల్లాడుతున్న పేర్ని నాని గారిని కూడా చర్చ నడుస్తుంది. మరి ఈ చర్చ ఇన్ని రోజులు కొనసాగింది. మరి పేర్ని నాని మళ్ళీ వైఎస్ఆర్సీపీలో మళ్ళీ కీలకంగా వ్యవహరించే అవకాశాలు రానున్న రోజులు ఉంటాయా లేదో చూద్దాం. మరి ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.
సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటీ, ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్ ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో. ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. కాంటాక్ట్ 08812 2777633. రిసెప్షన్ 08812 2777583.